మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జులేఖని చేరి ప్రార్థించుండగా వాక్యమైన జడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేటిదినకు ఏర్పాటు చేయని దీని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 14వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల విధంగా రాయబడినవి. త్రిత్వము తర్వాతి 14వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో ఆయన యొక్క కార్యాలు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచనను ఎవరైతే ఎరిగిన వారై, గ్రహించిన వారై ఆయా బలహీనతల చేత బాధింపబడుతూ, హింసింపబడుతూ స్వస్థత కోసం కనిపెడుతున్న అనేకులు వారి వారి వ్యాధులను బట్టి వారు స్వస్థత కొరకు కనిపెడుతున్న సందర్భము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయొచ్చు ఆ యెరూషలేములో, ఆ ప్రాంతంలో ఉండే ఆ యొక్క కోనేటి దగ్గర జరిగిన పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ బెతెస్దా అనే కోనేటి వద్ద పడి ఉన్న ఒక వ్యక్తి మరి స్వస్థత కొరకు కనిపెడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వస్థత విషయంలో ఆ కోనేటి యొద్ద కనిపెడుతున్న వారి యొక్క ఆ యొక్క బలహీనతల నుంచి వారికి ఆయన విడుదల చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆ యూదుల పండుగకు యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో యెరూషలేములో గొర్రెల ద్వారమునొద్ద అనగా హెబ్రీ భాషలో బెతెస్దా అనబడు ఒక కోనేరు కలదు. ఈ యెరూషలేములో బెతెస్దా అనబడే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు యొక్క స్థితిని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దానికి 5 మంటపాలు కలవు అంటాడు. ఆ కోనేటిలో దిగడానికి 5 మంటపాలు అంటే 5 ద్వారాలు కలిగిన మంటపంగా అది ఉంది. ఆయా సమయములలో దేవదూతలు కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. చూడండి, ఇక్కడ ఈ కోనేటి యొద్ద ఆ దూతలు వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా ఆ కోనేటిలోకి దిగుతారో వారు స్వస్థతను పొందుతారు. కాబట్టి ఇక్కడ అనేకులు వారు ఏం చేస్తున్నారంటే ఆ దూతలు వచ్చి ఆ నీరు కదిపినప్పుడు అందులో దిగి స్వస్థత కొరకు కనిపెడుతున్నారు. అలాంటి పరిస్థితులలో ఉన్న అనేక రోగులలో అక్కడ ప్రభువు ఒక వ్యక్తిని గమనించారు. అంటే అనేక సంవత్సరాల నుంచి, అనేక దినాల నుంచి ఆ నీరు కదిలించబడినప్పుడు తను దిగడానికి మరి ఇటువంటి ఆస్కారం లేని పరిస్థితిలో తనలో ఉన్న విషయాన్ని ప్రభువు గమనించారు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. 38 ఏళ్ళ నుంచి అక్కడే ఆ కోనేటి దగ్గరే, ఆ మంటపాల దగ్గరే పడి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, యేసువాడు పడి ఉన్నట్టు చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, మరి ఈ 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో తాను అక్కడ ఉన్నాడు, కనిపెడుతున్నాడు. ఆ దూతలు వచ్చినప్పుడు, నీళ్ళు కదిలించినప్పుడు ఎవరో ఒకరు దిగి స్వస్థత పొందుతున్నారు. కానీ
అతడు దిగలేని పరిస్థితి, అతడు కదలలేని మెదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అది గమనించిన ప్రభు అక్కడ ఆ వ్యక్తితో, ఆ వ్యాధిగ్రస్తునితో మాట్లాడుతున్నారు. ఏమని? ఆ రోగితో మాట్లాడుతూ యేసు వాడి పడి ఉన్నాడన్న స్థితిని గమనించి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడుగగా, ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? స్వస్థత కోసం కనిపెడుతున్నావా, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా అని ప్రభువే వాడిని సంబోధించినప్పుడు ఆ రోగి అంటున్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు ఏమంటున్నాడు? నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే తన స్థితి ఎలాగుందంటే, ఏ సహాయము సహకారం లేకుండా తాను ఆ కోనేటిలోనికి దిగలేను. ఒకవేళ నేను దిగేలోపు ఇంకొకడు దిగిపోయి అతడు స్వస్థచిత్తుడు అవుతున్నాడు. కాబట్టి ఆ విధంగానే ఆ 38 సంవత్సరములో ఆ కోనేటి యొద్ద తను కనిపెడుతున్న వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు హృదయంతరంగా ఎరిగిన దేవుడు. అంటే మన హృదయంలో ఏదైతే మనం ఆలోచన కలిగి ఉంటామో, ఉద్దేశం కలిగి ఉంటామో, తలంపు కలిగి ఉంటామో దానిని ఆయన జరిగించేవాడు. కాబట్టి ఈ 38 సంవత్సరాలు ఆ కోనేటి వద్ద కనిపెడుతున్న వ్యాధిగ్రస్తుని చూసిన ప్రభువు ఆ వ్యక్తితో ఈ మాటలను అక్కడ ప్రభు పలికి ఆయన అంటున్నారు, ఏమని? యేసు లేచి అంటున్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రియదేవుని సంగమా, మరి ప్రభు మాటకున్న శక్తి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగిస్తున్నారు. తండ్రి చిత్త ప్రకారం ఆయన లోకానికి పంపబడ్డారు. ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళు బలపరచబడ్డారు. ఎవరైతే స్వస్థత కొరకు ఎదుగుతారో స్వస్థత నొందారు. మరి కోనేటి వద్ద పడి ఉన్న ఈ యొక్క 38 సంవత్సరాల మరి ప్రాయం కలిగిన ఈ వ్యక్తి ఎవరైతే కనిపెడుతున్నాడో ఆ వ్యక్తిలో మరి దేవుడు తన కార్యం జరిగించి ఆయన ఏమంటున్నారంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. అంటే స్వస్థత అనేది ఆయన మాటలో ఉన్నది, స్వస్థత అనేది ఆయన ఉద్దేశంలో ఉన్నది, స్వస్థత అనేది ఆయన చిత్తంలో ఉంది. కాబట్టి ఆ వ్యక్తిని గమనించిన ప్రభు అక్కడ పలికిన మాట ఏంటంటే, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి అతడు ఏం చేశాడు? విధేయుడని. అంటే దేవుని మాటకు మనం విధేయులైతే, దేవుని మాటకు మనము లోబడి ఉంటే, దేవుని మాటను మనం అనుసరిస్తే మన పక్షాన ఆయన కార్యం చేయవాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తితో ప్రభు ఆ మాట చెప్పాడో వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. మరి కదలలేని మెదలలేని స్థితిలో ఉన్నవాడు ప్రభు మాట వినగానే అతని యొక్క సమస్తమైన బలహీనత తొలగిపోయింది, స్వస్థచిత్తుడయ్యాడు. స్వస్థచిత్తుడు అవడమే కాదు, తాను ఏ పరుపు మీద అయితే ఆ 38 సంవత్సరాలు పడి ఉన్నాడో ఆ పరుపును తాను ఎత్తుకుని నడవగలిగిన స్థితి దేవుడు దానికి ఇచ్చాడు. అంటే నిన్ను బలపరచువాడు, నిన్ను స్థిరపరచువాడు, నిన్ను లేవనెత్తువాడు, నీ ప్రతి అవసరతల్లో నీకు సహాయుడై ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ రోగిని బట్టి, ఈ బలహీనతను బట్టి అక్కడ దేవుడు తను చేసిన కార్యాలను చూసిన ఆనాటి ప్రజలు, ఆనాటి అధికారులు ఎంతమాత్రమును సహించలేని, అంటే మరి కొన్ని హృదయాలు, కఠిన హృదయాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఆ దినమందు విశ్రాంతి దినము కాబట్టి ఏమంటున్నాడు? గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని పనుకొత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. విశ్రాంతి దినం కాబట్టి నువ్వు పరిపెత్తకూడదు, నువ్వు మొయ్యకూడదు, నువ్వే భారం. అంటే 38 సంవత్సరాలు పడి ఉన్నప్పుడు వాడి విషయంలో ఏ ప్రేమ లేదు. కానీ అతడు స్వస్థచిత్తుడైనప్పుడు ఈ లోకము ఎలాగ అతన్ని చూస్తుందో ఇక్కడ మనం చూడగలం. అందుకనే ప్రభువు పలికించిన మాటలు ఏమిటి? ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాడు. చూడండి, తను ఏదైతే కనిపెడుతున్నాడో, ఏదైతే పొందుకున్నాడో ఆ పొందుకున్న దాని మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు చెప్పినట్టు చేశాడు. ఆ చెప్పిన ప్రకారం తను లేచాడు, నడిచాడు, తన పరిపెత్తుకుని నడిచాడు. అది చూచిన ఆ యొక్క మరి అధికారులు మరి ఏం చేస్తున్నారంట? అతని మీద లేనిపోని నిందలేసినప్పటికీ అదేది పట్టించుకోకుండా అతను ఏమంటున్నాడు? అందుకు వాడు, నన్ను స్వస్థపరచువాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. వారు
నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనక యేసు తప్పించుకొని పోయాను. మరి ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన వ్యక్తి ఎవరని చెప్పి వీళ్ళు అడుగుతుంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఎవరో చెప్పారు, ఎవరో చెప్పినట్టు నేను చేశాను, లేచి ఇప్పుడు నేను పరుపెత్తుకుని నడుస్తాను. అంటే చూడండి, ఈ లోకము ఎలాంటిదంటే మనలను బలహీనతలోనికి తీసుకెళ్ళేది. లోకాశలు, లోక తలంపులు, మనుషుల ఆలోచనలు ఆ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే అతడు స్వస్థతను అందాడో ప్రభు మాట విన్నాడు. ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో అతడు స్వస్థతను పొందుకోగలిగాడు. అందుకని చివరిగా అంటున్నాడు, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ప్రభు అతన్ని దేవాలయంలో చూసినప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు స్వస్థత నొందావు కదా, ఇంక మళ్ళా నువ్వు పాపము చెయ్యొద్దు. అంటే పాపానికి చోటియక కలిగిన స్వస్థతను బట్టి జీవము కలిగిన దేవుని యందు, జీవము కలిగిన మాటల యందు ఏ స్థితిలో నుండి నువ్వు లేపబడ్డావో తిరిగి ఆ స్థితిలోనికి పోవద్దనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ద్వారా అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రేమ చేత, ఆయన కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనమందరమును క్రీస్తు రాజ్యములో ఆయనతో, ఆయన యందు సదాకాలము జీవించే వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన యోహాను గారు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయనా, నీ యందు నమ్మిక ఉంచు వారిని, నీ యందు విశ్వాసం ఉంచు వారిని వారి హృదయములు ఎరిగిన దేవుడవు. కాబట్టి నాయనా, ఆ కోనేటి వద్ద పడి ఉన్న ఆ వ్యక్తిని మీరు లేవనెత్తారు, స్వస్థపరిచారు, నీ పరుపెత్తుకొని నడవమని చెప్పారు. నీ మాటకు విధేయుడై నీ మాటను ప్రభు అనుసరించి అతడు నీ యందు నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కార్యం చేస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నీ వాక్యము సెలవిచ్చినట్లు, అయ్యా మీ యందు మేమును మా యందు నీ మాటలో నిలిచినట్లు అట్టి విశ్వాసములో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి. అయా సెప్టెంబర్ మాసములో మమ్మల్ని ప్రవేశింపజేశారు. నేటి సవాది దినాన్ని నీ సన్నిధానంలో చేరి నీ వాక్యము చేత, నీ మాట చేత మేము స్వస్థచిత్తులమే నీ కృపయందు కొనసాగుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని లేవనెత్తి నీ కృపగల కార్యాల వారి పట్ల జరిగించమని అడుగుచున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చెరగలందులో కట్టి కృప దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.